మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఈయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలముల యందు ఇయ్యబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఆనంద మాసంలో మరొకసారి నీ పాదాల చెంతకు రావడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. నీవు ఇచ్చినటువంటి యొక్క వాక్యమును వర్తమానముగా మాకు అందించుతున్నందుకు మీకు స్తోత్రములు. ప్రభువా, మాకు దినదినము కూడా ప్రవర్ధమానం అవ్వడానికి, మా భక్తి జీవితము వృద్ధిలోనికి రావడానికి నీ వాక్యం అవసరమైనది, నీ వర్తమానం అవసరమైనది, నీ సన్నిధి అవసరమైనది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకోలేము తండ్రి. నీవు మమ్మల్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధులుగా మార్చి నీ వాక్యం మా హృదయంలో నివాసం చేయనట్లుగా సహాయం చేసి మీరు వచ్చేటటువంటి రెండవ రాకడకు మమ్మల్ని ఆకర్షించుకోమని తండ్రి వాక్యం నుండి వర్తమానం మాకు అందించమని వాక్య వర్తమాని కూడా యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి వాక్యములు మన కొరకు దేవుడు ఒక వరముగా బహుమతిగా ఈవిగా అనుగ్రహించబడ్డాడు యేసు ప్రభు అనే విషయం మనం వింటూ ఉన్నాము. ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి నీకు నాకు కూడా యేసు ప్రభు అనేటువంటి వరం మన చేతుల్లోకి, మన హృదయాల్లోకి, మన జీవితంలోకి వచ్చి ఉన్నారు. వచ్చినటువంటి ఈయన మనకి ఏమన్నారంటే, ఆయనంతట ఆయన అంటే దేవుడే ఆయన ఇష్టానుసారముగా నీ కొరకు నా కొరకు కూడా ఈ బహుమతిని భూలోకానికి పంపించారు. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. మర్చిపోవడానికి, విస్మరించడానికి వీలు కాదు. కనుక ఈ అనుభవాన్ని పోగొట్టుకుంటే, ఈ యొక్క క్రీస్తు ప్రభువాన్ని పోగొట్టుకుంటే గనక మనకి గత్యంతరమే ఉండదు. ఇంకా మన బ్రతుకు ఏమవుతుందో తెలీదు. నిత్య నరకాగ్ని, నిత్య పాతాళలోకము, అగ్ని అరదు, పురుగు చావదు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి దుస్థితిలోనికి పడిపోకుండా దేవుడు మనల్ని ఎంతగానో అర్హత లేనిటువంటి మనకు, యోగ్యత లేనిటువంటి మనకు ఆయన తన కుమారుని ఇచ్చేశారు. పాపముల చేత ఇంకాను చచ్చిన వారమై ఉండగా అనేటువంటి ఒక మాట ఉంది మనకి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. కనుక చచ్చిన వారమై ఉన్నాం, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం, అటువంటి అపరాధముల చేత చచ్చినటువంటి వారమై ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను విడిచిపెట్టకుండా దేవుడి లోకానికి కుమారుడిగా వచ్చినటువంటి విధానము, దిగి వచ్చినటువంటి తండ్రి ఇష్టపూర్వకంగా తనంతట తాను మనకు వచ్చేసారు ఒక వరంగా, ఫలంగా అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ లోకంలో ఎవరైనా ఏదైనా బహుమతి మనకి ఇస్తే దాన్ని తిరిగి మరలేమంటారా? ఇవ్వనరు కదా. ఈ లోకంలో వారే మనకు బహుమతి ఇస్తే కనుక అది మనదే, మన స్వంతమేది, ఇంకెమ్మని వారు అడగరు. కనుక ఇది తిరిగి తీర్చుకోలేనిటువంటిది, తిరిగి ఇవ్వలేనిటువంటిది. దేవుడిచ్చినటువంటి ఈ కానుకకు సమానముగా ఏది కూడా ఇవ్వలేము. ఎంత ఇచ్చినప్పటికీ కూడా కోట్లు మనము వెచ్చించి ఆయనకి ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అంతటి సమానమైనటువంటి మరొక బహుమతి ఇంకేది కూడా లేదు. ఆ కుమారుడు అనేటటువంటి దానం మనకి ఆ విధంగా మరి దేవాది దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నారు. కనుక దేవుడైతే ఎలాగిచ్చారో తెలుసా? విసుక్కుంటూ ఇవ్వలేదండి. మరలా నాకు తిరిగి ఇచ్చేసమా అని అనలేదు. కొంతకాలం ఉంచుకుని కొంతకాలం ఇచ్చేయండి అని అనలేదు. ఆయన ఏమి ఇష్టపూర్వకంగా నీకే ఇచ్చేశారు. అది నీ ఇష్టం, నువ్వు ఎలా వాడుకుంటావో. ఈ యొక్క రక్షణ భాగ్యం అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఈవి వరము బహుమతి ఆయన ఇష్టానుసారంగా నీకు ఇచ్చేశారు. నువ్వు ఆడుకుంటావో. కనుక వరాలు దేవుడిస్తాడు ప్రజలకి. ఆ వరాల్ని వాడుకొని, అందుకే మరి బైబిలు చరిత్రలో సువార్తలో ఒక కథ చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారు. దూరదేశం వెళ్తూ ఆ యజమానుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూలి వారిని పిలిచి, పాలివారిని పిలిచి వారికి ఇచ్చారట, ఒక కానుకలు ఇచ్చారనమాట, తలాంతులు. ఆ తలాంతులు ఇచ్చి ఒకడికి 1, ఒకడికి 2, ఒకడికి 5. ఒకటి ఇచ్చినటువంటి వాడు ఏం చేశాడు? చేతులు మనల్ని కట్టేసి భూమిలో పాతిపెట్టి కప్పెట్టేసి ఉంటాడంట. 2 పొందినవాడు 2కి 2, 5 పొందినవాడు 5కి 5.
సంపాదించి ఆ యజమాని తిరిగి వచ్చేసరికి వారి తలాంతులను వారికి చూపించారనమాట. అంచేత మనము దేవుడిచ్చినటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే విరివిగా వాడుకోవలసినటువంటి వారమైనాం. మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యము అనేక మందికి ఇంట నుండి వారందరికీ కూడా వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం వల్ల మన రక్షణ అలా వెలిగించబడుతూ ఉండాలని మనం అర్థం చేసుకుందాము. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే మనం ఇతరులకు పంచిపెట్టాలి. ఈ వెలుగుని ఇతరులకు పంచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి ఈ ఈవిని ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చారు. ఎందుకు నమ్మి ఇచ్చాడు మీకు. కనుక ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటావు, వరాలు ఎక్కువ చేసుకుంటావు, అనేక ఆత్మను రక్షించడం నువ్వు ప్రయాసపడతావని ఆయన నీకు ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి ఈవి. కనుక అది మనస్ఫూర్తిగా ఇచ్చేశారు. ఇంకా మరలా తిరిగి అడగరు. మనమే చెప్పాలి, ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని నేను వాడుకున్నాను, ఇదిగో ఈ రకంగానని మనం చెప్పవలసినటువంటి వారమైనాం. కనుక గలతీ పత్రిక 2:20 కూడా ఏమనుందంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నా వలన కాదు ప్రభువా, దేవుని కుమారుని యందు ఉంచినటువంటి విశ్వాసం వలన నా జీవితం సాగుతూ ఉందని మనము దేవునికి చెప్పవలసినటువంటి వారమైన. అలా చెప్పినప్పుడు మరి బహుమతి ఇచ్చారనుకో, దాని గురించి ఇచ్చినటువంటి బహుమతి నేను వాడుకున్నానమ్మా అని అంటే కనుక ఇచ్చినటువంటి వారికి ఎంత సంతోషం అవుతుందో. అంతే తప్ప దాన్ని అలా కిటికీలో పెట్టి ఉంచాను, వాడుకోకుండా ఉంచాను అంటే కుదరదు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవునికి మరి తిరిగి చెప్పవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈవులు ఇది ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రభు యొక్క జన్మ సువార్త, ప్రభు యొక్క రక్షణ భాగ్యము, యేసు ప్రభు యొక్క రక్షణ భాగ్యం అది ఇష్టపూర్వకంగా ఇచ్చారనేటటువంటి మాట కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ ఇచ్చినటువంటి ఈవి ఎటువంటిదో తెలుసా? ప్రశస్తమైనటువంటి ఈవి, ప్రశస్తమైనటువంటి బహుమతి, ప్రశస్తమైనటువంటి ఎంత గొప్ప ఈవి అనేటువంటి మాట కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5:21 ఏమనుందో తెలుసా? శ్రేష్టమైనటువంటి తృప్తికరమైనటువంటి ఈ యొక్క మరి బహుమానం మనకు దేవుడు ఇచ్చారు. అందుకే ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనకి ఎందుకు గొప్పవాళ్ళమని ఇవ్వలేదు, ఆయన నీతి మనకు ఆపాదించడానికే మనకి గొప్ప బహుమానం రక్షకుడు అనేటువంటి యేసు క్రీస్తు ప్రభు అనేటటువంటి వరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనము ఆయన నీతి అగునట్లుగా మనకు ఆయన ఇష్టపడి ఇచ్చినటువంటి ఈవి అని అర్థం చేసుకుందాము. అందుకే మరి పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపముగా చేసి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపం చేతులతోటి ఆ పరిశుద్ధమైనటువంటి బాబుని మన చేతికి ఇచ్చారు. ఆ యేసుక్రీస్తు అనే వరాన్ని మన చేతికి ఇచ్చారు. మనం పరిశుద్ధులమని కాదు, ఆయన వచ్చుల ద్వారా మనల్ని పరిశుద్ధపరచబడడానికి. ఆయన ఈ లోకానికి పాపలోకానికి వచ్చి పాపలమైనటువంటి మన చేతుల్లోకి ఆయన వచ్చేసారంటే ఆయన పాపి అయిపోయారు. అయినా పర్వాలేదు, దేవునికి ఎంత ప్రేమ అంటే నీవు పవిత్రుడవై ఉండాలి. ఆ ప్రభు యొక్క స్పర్శ మన దగ్గరకు వస్తే, మన చేతుల్లో ఆయన ఉంటే మనం కూడా పవిత్రులం అవ్వాలి. ఇప్పుడు ఆయన ఈ లోకానికి పాపంగా వచ్చినప్పుడు కూడా పర్వాలేదు, మనం పవిత్రులం అవ్వడం కొరకు తన యొక్క కుమారుని పాపముగా చేసి ఉన్నాడు అనే మాట రోమాపత్రిక 4:25 కూడా మనం చూసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడికై లేపబడిన ఆయన లేపబడటం కూడా మన యొక్క నీతి కొరకే, మనం నీతిమంతులుగా ఉండడం కొరకే. ఆయన మనం నమ్ముకుంటే కనుక ఆయన రక్షణ భాగ్యం పొందడానికి, ఆయన మరణించడం కూడా మనం మరణించినట్లే, ఆయన లేపబడము మనం లేపనట్టు. ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, మనము కూడా మన యొక్క పాపముల చేత సమాధి చేయబడుతూ ఉన్నాం. ఆయన లేపబడి ఉన్నారు, మనము కూడా లేపబడతాము. క్రీస్తుతో సమానమైనటువంటి భాగ్యాలు దేవుడు మనకి మరి ఇచ్చి ఉన్నారు. రోమాపత్రిక 8:3-4 ఏముందంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాను. ఎందుకు ఇదంతా చేశారు? తన కుమారుని, ఏకైక కుమారుని, నీ మీద ఉన్న ప్రేమ,
నీ ముందున్న ప్రేమతో తన కుమారుని కూడా ఈ లోకానికి పంపించి పాపముగా చేసి ఉన్నారు, శిక్షకర్హుడిగా చేసి ఉన్నాడు దేవాది దేవుడు. ఆ దేవునికి ఎంత ప్రేమ నువ్వంటే నేనంటే. కనుక గలతీ పత్రిక 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఏంటి? విశ్వాసం వలన ఆత్మను గూర్చిన వాగ్దానం లభించేటట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి రాని మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. శాపగ్రస్తుడు అవడానికి కూడా అంటే ఇంక శాపగ్రస్తుడు అవడానంటే సిలువ మీద చనిపోయినా పర్వాలేదు అనుకునే కదా, నీ కొరకు నా కొరకు అంత త్యాగం చేస్తాడు దేవాది దేవుడు. ఆ ప్రేమను మనం గుర్తించవలసినటువంటి వారమైన మొదటి పేతురు పత్రిక 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు. అంత పాపం లేనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని పాపంతో ఉన్నటువంటి నీ కొరకు నా కొరకు కూడా దేవాది దేవుడు పంపించి మన పాపాలను ఆయన మీద వేసుకోవడానికి తన కుమారుని మీద ఎంతగానో ఆయన సిద్ధమై ఉన్నాడు. ఆ ప్రేమను గ్రహించగలమా మనము? ఆ ప్రేమను వర్ణించగలమా మనము? అది మనకు శక్యమైతే గనక ఆయన రుణం మనం తీర్చుకున్నట్లే. కనుక ఈ విధముగా ఆయన మనకిచ్చిన వరములో ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. 4వది ఏంటంటే ఇది ప్రేమగల ఈవి అన్నారు. ప్రేమగల వరము, ప్రేమగల బహుమతి ఇష్టపూర్వకంగా ఇచ్చారు, ఈ ప్రేమతో కూడా ఇచ్చినటువంటిది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అంటే జనితైక కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఎందుకు అనుగ్రహించాడు ఆయన? మనకు నిత్య జీవం ఇవ్వడానికి. మనకు ప్రతివాడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవంలోనికి ప్రవేశించబడడానికి ఒక మార్గమును ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవుని యొక్క ప్రేమ మనం గమనించవలసినటువంటి వారమైన. అందుకే ఇది ప్రేమ గల ఇవి. తన కుమారుని పంపించడం నీ మీదే ప్రేమ, ఆయన కుమారుని మీద కాదు ప్రేమ. ఆయన కుమారుని ఇచ్చి నిన్ను బ్రతికించాలని, నిన్ను పాపాల నుంచి శాపాల నుంచి లేవనెత్తాలని అని దేవుని యొక్క ఉద్దేశమైంది. రోమాపత్రిక 5:8 కూడా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపంలో ఉండగానే చనిపోయారు. కాబట్టి చనిపోయిన వ్యక్తి కోసమైనా కూడా మనం ఏం చేయాలంటే ప్రభుని నమ్ముకోవాలి. ఆ లక్షణాలు ఏంటి, మన కొరకు ఏం చేశాడు అనేటువంటి లక్షణాలు మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే 5వది ఏంటంటే ఇది జీవ సంబంధమైనటువంటి వరము, ఈ బహుమతి. రోమాపత్రిక 6:23 ఏమనుంది? దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని కృపావరము, ప్రభు యొక్క దేవాదేవుని యొక్క కృపావరము మన ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవంగా నీకు నాకు కూడా ఇచ్చేసినటువంటి ఇవైనా మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనను మనం నమ్ముకుంటే కనుక ఆయన జీవం, ఆ జీవము నీకు నాకు ఇచ్చేశారు. ఆయన వెలుగై ఉన్నారు, ఆ వెలుగు కూడా మనకి ఇచ్చేశారు. కనుక యోహాను సువార్త 3:36 కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. దేవాదేవుడు మన కొరకు పంపించినట్టు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వరాన్ని మనం స్వీకరించినట్లయితే కనుక మనకు కూడా నిత్య జీవం, నిత్య నరకం లేదు, నమ్మిన వానికి సొమ్ము అన్నారు దైవజనులు. కానీ కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. ఇంత చెప్తూ ఉన్నప్పుడు కూడా మనం గమనించకపోతే కనుక మనము ఏమై ఉంటామంటే ఉగ్రత నిలిచిపోయి ఉంటుంది మన మీద. ఉగ్రత కోసం కాదు దేవుడు మనల్ని పిలుస్తా, ఉగ్రత పొందాలని కాదు దేవుని యొక్క ఇష్టం. మన ఉగ్రతని తప్పించబడాలనే ఈ విషయాలను కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. గమనించుదాము. అలాగే క్రీస్తు మన ఆత్మలకు ఆహారము, పానము, మార్గము. క్రీస్తు అనేటటువంటి ఆ బాబు మన దగ్గర ఉంటే, ఆ ప్రభువు మన దగ్గర ఉంటే గనక మనకి ఇంకా ఆహారం అక్కర్లేనటువంటిది. ఎందుకంటే ఆయన మాటలే జీవపు ఓట. ఆహారం మనకుంది. ఎందుకంటే ఆయన మనం అనుసరిస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆహారం, ఎక్కడికి వెళ్తే అక్కడ మనకి తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి వాళ్ళకి నా నిమిత్తము తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లిన వారిని విడిచిపెడితే కనుక ఈ లోకంలో అనేక రెట్లు ప్రతిఫలం ఉంటుంది, పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. కనుక ఆ నిత్య జీవం కొరకు మనం మన తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా దేవుని సువార్త నిమిత్తం ఎంత దూరం మనం వెళ్తాము అక్కడే ఉంటారు. మన కోసం కాసి పెట్టుకుని అన్నదమ్ములను అక్కడ ఉంచుతాడు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళని అక్కడ ఉంచుతాడు, స్నేహితులు లాంటిని అక్కడ వాళ్ళు ఉంచారు. అందుకే ఒక్కొక్కళ్ళు వెళుతున్నారు సేవ నిమిత్తం దూర ప్రదేశాలు.
అక్కడ ఎంత దేవుడు డెవలప్ చేస్తున్నాడు వాళ్ళని. నమ్ముకున్నటువంటి వాళ్ళే, వాళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, వాళ్ళు ఎంతగానో ఈ క్రీస్తు సువార్త ప్రకటన చేయడానికి వచ్చారు, మాకు ఒక సేవకునిగా వచ్చారని. ఆ సేవకునికి ఆ గ్రామస్తులు లేదా ఆ ప్రాంతవాసులు అందరూ కూడా ఎంత దండగా నిలుస్తారు. అది అనిపించిన వారికే తెలుసు, కానీ మిగిలిన వారికి అది తెలియదు. కనుక దేవుని యొక్క మహాకృప ఎటువంటిదంటే, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీకోసం సమస్తము చేసి చూపించే దేవుడు, చేసి ఇచ్చేటటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు రక్షకుడుగా ఈ లోకానికి బహుమతిగా, వరంగా, ఫలంగా ఇచ్చారనేటువంటి మాట. అందుకే ఇలాంటివి మనం కలిగి ఉంటే కనుక, ఇలాంటి బహుమతులు కలిగి ఉంటే కనుక సమస్తము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో సమస్తము గుప్తమై ఉన్నవి, సమస్త దీవెనలు కూడా గుప్తమై ఉన్నవని మనము అర్థం చేసుకుందాము. ఏంటంటే సమస్తము కలిగి ఉంటే 1 కొరింథీ పత్రిక 1:31 ఏమన్నది, అసహించేవాడు ప్రభువునందే అసహించవాలని. గొప్పగా చెప్పుకోవాలంటే నా తండ్రి గొప్ప, ఎంత దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. నా యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఉన్నారు, నాకు ఇంక ఎవరికి కూడా అక్కర్లేదు, ఎవరి పని కూడా నాకు అక్కర్లేదు, ఆయనే నాకు సమస్తం దండగా నిలబడి ఉంటాడు అని ధైర్యం ఉందా మనకి? చెప్పగలిగే ధైర్యం ఉంది, మనకు ధైర్యం ఉంది. ఎందుకో తెలుసా? అది విశ్వాసం ద్వారా కలుగుతుంది మనకి. నా తండ్రి నాలోనే ఉన్నారు, నాలో ఉన్నట్టు నా తండ్రిని మించి ఏ శక్తి కూడా నన్ను విడదీయలేదు అనేటువంటి ధైర్యం మనకి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తుంది. అతిశయింపాలి, నా తండ్రిని బట్టి నాకు అతిశయమని నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము కూడా ఆయనే మనకి. ఆయన ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నారో ఆయన జ్ఞానం మనకి, ఆయన నీతి మనకి, ఆయన పరిశుద్ధత మనకి, ఆయన విమోచనము కూడా మనకే బహుమతిగా ఇచ్చేశారు. రోమాపత్రిక 8:32 కూడా ఏమనుందంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, దేవాది దేవుడు సొంత కుమారుని ఎవరైనా ముందుకెళ్తారా అండి? తన బిడ్డని బలర్పణ చేయడానికి ఎవరైనా అంగీకరిస్తారా? లేదు. దేవాది దేవుడు నీ కొరకు తన కుమారుని ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు. మనందరి కొరకు ఆయనను అప్పగించేశాడు. ఆయన దిగివచ్చిన దేవుడు, అప్పగింపబడినవాడు. ఎవరి కొరకు? మన ఇష్టం. మనం చేతులతో తీసుకుని రక్షణ పొందుతాము, లేకపోతే ఏమి చేసుకుంటామో కూడా తెలియదు. మనము దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క నీతి మనం కలిగిన వారమైతే కనుక ఆయన్ని మనం దగ్గర పెట్టుకుని, మన హృదయంలో పెట్టుకుని ఏమేమి కావాలో అన్నీ కూడా మనం సమకూర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆత్మల రక్షణ భారం ఆయన మీద ఉంది. ఆయన మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆ యొక్క ప్రభావం మనలో ఉండి ఏ ఆత్మరక్షణ కొరకు ఎంత ప్రయాసపడాలి అంటే తలంపు మనకు కలుగుతుందని మనం అర్థం చేసుకుందాము. అలాగే ఇటువంటి ఈవిని పొందడానికి దేవుడు ఎంత గొప్ప కృప అనుగ్రహించారు మనకి. అందుకే ప్రభువుకి ఇలాంటి వారే మనకి కావాల్సి ఉన్నది, దేవునికి కావాల్సి ఉంది. ఇలాంటి బహుమతిని, యేసుక్రీస్తు ప్రభుని ఈ వరాన్ని మనం పొందడానికి ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. రక్షణ అంటే భాగ్యం ఇచ్చి మనకింత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇలాంటి ఈవులు, ఇలాంటి బహుమతులు యేసు ప్రభు రక్షణ భాగ్యం ఇచ్చాడు మనకి. ఇంకంతకంటే మనకు కావాల్సింది ఏముంది? నరకం లేదు మనకి, పరలోక రాజ్యము, అలాగే నిత్య జీవము దేవుడు మనకి ఇచ్చారు అని నమ్మవలసినటువంటి వారమైన. కనుక ఎఫెసీ పత్రిక 1:1-6 వరకు మనం చూసినట్లయితే కనుక 1 వచనంగా ఉంటుంది, అక్కడ పెద్ద వచనంగా ఉంటుంది అన్ని లైన్లో కూడా చూస్తే, క్రొత్త నిబంధనలోని క్రీస్తునందలి విశ్వాసులైన వారికి పౌలు గారు రాసే మాట ఇది. ఈ కొత్త నిబంధనలో యేసు ప్రభువు అనేటటువంటి ప్రభువునందలి విశ్వాసులైనటువంటి వారికి వాక్యం వర్తిస్తుందని. అందుకే ఏమన్నారంటే, వారికి పరిశుద్ధులు అని పిలిచేటటువంటి వారు, క్రీస్తునందలి విశ్వాసులైన వారిని పరిశుద్ధులని పిలిచేవారు అప్పటి కాలంలో. మరి సంఘాల అన్నిటికీ కూడా పరిశుద్ధులైనటువంటి వారికి చెప్పినది ఏమనగా, వ్రాయినది ఏమనగా అని పౌలు గారు రాసినటువంటి మాటలు. అంటే మరి పరిశుద్ధులు ఎవరు? యేసు ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నటువంటి వారే పరిశుద్ధులు. ఎంత విశ్వాసం ఉన్నప్పుడు కూడా, మరి ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వరాలు ఉన్నప్పుడు కూడా బాప్తిసం అనే కార్యక్రమం జరగకపోతే గనక ధన్యులేమీ కాదు, దేవుని బిడ్డలేమీ కాదని. అందుకే మరి మనము ఆయన నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, ఆయన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనకి దేవుడు పరిశుద్ధులు, వీరు పరిశుద్ధులు అనేటటువంటి మాట వ్రాయబడింది. అది గొప్ప బిరుదు అని మనము అర్థం చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమని. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అందుకున్నటువంటి మనము పరిశుద్ధులమని పిలువబడుతున్నాము. ఇది గొప్ప అంతస్తు, ఇది గొప్ప అంతస్తు. ఆ యొక్క లైన్లోకి వచ్చినటువంటి వారందరూ కూడా గొప్ప అంతస్తు. క్రీస్తులో ఉండే విశ్వాసము ద్వారా
పాప క్షమాపణ పొంది పవిత్రపరచబడిన వారు ఎవరైనా సరే పరిశుద్ధులే. నేను మాత్రమే కాదు, నువ్వు మాత్రమే కాదు, ఈ అంశంలోనికి, ఈ అనుభవంలోనికి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా పరిశుద్ధులే. రోమాపత్రిక 1:7 క్రీస్తుని గురించిన శుభవర్తమానము పరిశుద్ధ లేఖనాలలో ముందుగానే చెప్పబడింది. శుభవర్తమానం ఈ మాట పౌలు గారు చెప్పేటప్పటికే క్రొత్త నిబంధన ఇంకా పూర్తి చేయబడలేదని పెద్దలైనటువంటి వారు చెప్తూ ఉంటారు. కనుక క్రీస్తు సువార్త ఎవరికి అందుతుందో, క్రీస్తు అనే ప్రభు యొక్క మరి ప్రభావం ఎవరికి అందుతుందో వారు పరిశుద్ధులని పిలువబడటానికి. అందుకే ఈ మరి క్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర గురించి ఎంతమంది ప్రవక్తలు రాశారు, ఎన్ని గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. 700-800 సంవత్సరాల క్రితమే ప్రభు యొక్క జన్మ గురించి ప్రవక్తలైన వారు మరి తెలియచేశారు మనకి. యెషయా గారు అనగా, మీకా గారు అనగా వీరందరూ కూడా పాత నిబంధన భక్తులు మనకు దాచిపెట్టి ఉంచారు. అందుకే దేవుడు ముందుగానే యేసయ్యను గురించి వాగ్దానాలు చేశారని పౌలు అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు, దేవుడా మానవుడా? ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, 50% దేవుడు, 50% మానవుడునా? ఒకసారి ఆలోచించేది కాదు, అలా కాదండి. 50% 100% దేవుడు, 100% మానవుడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఎందుకో తెలుసా? 100% అన్నాం కదా, 100% దేవ మానవుడు, దేవకుమారుడు, మానవ కుమారుడు. యేసుక్రీస్తు అనగా రక్షకుడు, అంటే రక్షించేవాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, రక్షించడానికి పట్టా పొందినటువంటి వాడు, అభిషిక్తుడుగా చేయబడినటువంటి వాడు, రక్షించుడుగా అభిషేకించబడిన వాడు గనక రక్షించే పనే ఆయన మీద ఉన్నది. అందుకే యేసునామ స్మరణ చేయండి అనేటువంటి మాటలో ఏమనుందో తెలుసా? ఆ పాటలోను యేసు అనగా రక్షకుండు, ఎవరినైనను రక్షించును. క్రీస్తు అనగా నియమితుండు, కేవలమేర్పాటు పురుషుడు. దేవుడొకడే, క్రీస్తునొకడే, దేవుని గ్రంథంబునొకటే, సంఘమొకటే, ఐక్యమొకటే, సత్య సిద్ధాంతమును ఒకటే, మహిమ జీవనమొకటే, మోక్ష మందిరమును ఒకటే. ఆమేన్. యేసునామా స్మరణ చేయండి ప్రియులార మీరు, యేసునామా స్మరణ చేయండి. నామ ప్రార్థన అంటే యేసునామ ప్రార్థన స్మరణ చేస్తూ ఉండాలి. యేసు అంటే రక్షకుడని ఇతరులకు మనము చెప్పగలిగేటటువంటి వాదాలతో కాదు, దేవుని యొక్క ప్రేమపూర్వకముగా మనము సువార్తను ఇతరులకు అందించవలసినటువంటి వారమైన, ప్రేమమయుడైనటువంటి దేవుని యొక్క సువార్త ప్రేమగానే అందించవలసినటువంటి వారు. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఎవరికైతే మనం బోధించామో ఆ ఆత్మ కొంచెం ఆలోచనలోకి వస్తూ ఉంటుంది. ఆలోచనలోకి వచ్చిందని దేవుడు కార్యం చేస్తాడు. అవును, ఆవిడ చెప్పిన మాట బాగానే ఉంది, ఆయన చెప్పిన మాట బాగానే ఉంది, యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆయన అని కొంచెం ఆలోచన వస్తుంది. మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? చెప్పి చూడాలన్నమాట. మనము ప్రతిదీ కూడా చెప్పి చూడాలి. మత్తయి సువార్త 1:18 నుంచి కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జనన విధానం అన్నారు. ఆయన తల్లి అయిన మరియు యోసేపును ప్రదానం చేయబడిన తరువాత వారి ఏకమకాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. అంతా మనకు తెలుసండి. ఆ రక్తమా, ఈ రక్తమా, కాదు ఆదాము రక్తమా, మరి ఈ రక్తమా, ఏంటింటో గొడవలు, మనకి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క వాక్యము మనకి ఎలాగుందంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయ్యింది. చాలు, అంతే. దేవుడు ఏం చేయలేడండి, చేయగలిగినటువంటి దేవుడు ముద్దను తీసి ఆ యొక్క యేసుప్రభు అనేటువంటి ఆ పిండాన్ని ఈ పరిశుద్ధాత్ముడే ఏం చేశాడంటే మరియ గర్భంలో పెట్టగా ఆ శిశువుకి దేవుడే ఆహారం పంపించాడు. ఎవరి రక్తం అవసరం లేదు, ఎవరి ఆహారం అవసరం లేదు, దేవుడే భూమి మీద పుట్టాలి కాబట్టి, మానవునికి ఆకారం కావాలి కాబట్టి ఆ మరియ గర్భంలో పెట్టినట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. అందుకే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమె అవమానపరచనలకు రహస్యముగా ఆమెను విడనాడ లోకం యొక్క పోట్లు భరించలేక అతనికి నమ్మకం ఉంది. కానీ లోకులు ఏమన్నారంటే ఏ వేలెట్టి చూపిస్తూ ఉన్నారు. అందుచేత ఆమెను అందుకే నీతిమంతుల యొక్క గుణగణాలు అవే. అల్లరి పెట్టరు, గోల చేయరు, ఏదైనా తప్పని తెలిస్తే కనుక మౌనంగా ఊరుకుంటారు. ఇంకా చెలవల పొలవలు అల్లి ఆమె ఇలాంటి జాతలు ఇలాంటి వాడు అని చెప్పరు ఎవరో కూడా. నీతిమంతులకు ఉండే లక్షణం అది.
యోసేపు నీతిమంతుడు గనక రహస్యముగా వదిలేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ మనకి అనుకున్నాడు. అప్పుడే దేవదూత వచ్చి అతనికి బలము చేకూర్చుంది ఆ మాటల వల్ల. అందుకే విన్నాడు. నీతిమంతుడు కనుక ఆ మాటలు విన్నాడు. నీతిమంతుడు కాకపోతే ఆ మాటలు కూడా లెక్క చెయ్యడు. దేవుడు ఎంత చెప్పినప్పటికీ కూడా, దేవతతో చెప్పినప్పుడు కూడా లెక్క చేయనటువంటి మొండి హృదయం కలిగినటువంటి వారు ఉంటారు. దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వారు అయి ఉంటే కనుక అది మాంసపు ముద్ద, అది గుండె, రాతి గుండె కాదు, మాంసపు గుండె. కనుక దేవుని మాటలు ఎక్కించుకునేటటువంటి శక్తి ఉంటుంది. ప్రభువా నీకు స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఇచ్చిన వర్తమానము మీరు ఇచ్చారు, మేము విన్నామేమో మా మనసులో పెట్టుకోవడానికి మా శక్తి చాలదు కనుక మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి, మీ రక్తంతో పవిత్రపరిచి, మీ రక్తంతో కట్టి మమ్మల్ని భద్రపరచుకోమని, ప్రతిష్ఠించమని, రెండవ రాకడకు ఆకర్షించబట్ట కృప దయచేయమని, అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడు మా కొరకు రానేను యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.